హాయ్ హలో నమస్తే, నేమ్ మీ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ప్రదీప్ యొక్క డ్యూడ్ తెలుగు మూవీ ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ సినిమా హీరోకి లవ్ ప్రపోజల్ చేస్తుంది. సో ఆ టైంలో హీరో ఆ లవ్ని రిజెక్ట్ చేస్తాడనమాట. సో కొన్ని రోజుల తర్వాత హీరోకి ఆ అమ్మాయి పైన ప్రేమ పుడుతుంది. కానీ ఆ టైంకి ఆ హీరోయిన్కి ఇంకో అబ్బాయి పైన ప్రేమ అనేది పుడుతుందన్నమాట. సో ఇంట్లో వాళ్ళు హీరోయిన్కి పెళ్లి చేద్దాం అనుకుంటారు. కానీ ఆ హీరోయిన్ ఏమో ఇంకో అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది. అది తెలుసుకున్న హీరో ఎలాగైనా హీరోయిన్ని ఇంకో అబ్బాయిని ప్రేమించిన అబ్బాయిని కలపాలనేసి ట్రై చేస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది, అనుకున్నట్టే కలిపాడా లేదా, కలిపిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారనేది ఓవరాల్గా ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ అని చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా ఒక అబోవ్ యావరేజ్ అని అనిపించింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకునే స్టోరీ అండ్ ఓవరాల్గా వీళ్ళు తీసిన విధమే అనమాట. స్టోరీ సూపర్, బట్ అది చెప్పిన విధం అనేది కొంచెం ఇదిగా ఉంది. అంటే ఇది ఒక ఫన్ ఫిల్డ్ కంప్లీట్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. కానీ కొన్ని డబుల్ మీనింగ్ వర్డ్స్, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేది ఈ సినిమాలో ఎక్కువగా కొంచెం ఉండడం వల్ల ఫ్యామిలీతో కూర్చొని చూసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. బట్ అది అక్కడక్కడ వస్తాయి, మరి ఎక్కువ ఏం కాదు. కామెడీ పరంగా చూస్తే ఈ సినిమాలో కామెడీ పోర్షన్స్ అన్నీ సూపర్గా ఉంది. అండ్ అదేలాగా ఈ సినిమాలో ఎమోషన్ పోర్షన్స్ కూడా అంతే సూపర్గా వర్కౌట్ అయిందనమాట. సో ఆ రెండు సూపర్గా రాసుకున్నారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు క్యారెక్టర్ రైటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా హీరో ప్రదీప్ వాళ్ళ యొక్క యాక్టింగ్ ఎలా ఉంటుందో మనం లవ్ టుడే డ్రాగన్ రెడిట్లో చూసాం. సో అదేలాగా ఈ సినిమా కూడా చాలా సూపర్గా చేశారు. కామెడీ పోర్షన్ అండ్ ఎమోషన్ రెండు కూడా సూపర్గా చేశారనమాట. అండ్ మమిత ఈ సినిమా హీరోయిన్ వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని సూపర్గా చేశారు. దాని తర్వాత శరత్ కుమార్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్. వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా సూపర్గా ఉంది ఈ సినిమాలో. ఈ సినిమాలో సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ ఈ సినిమాకి బాగుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మాత్రం ఏదో ఒకే ట్యూన్ తీసుకొని రిపీట్గా కొట్టినట్టు ఫీలింగ్. ఆ ఒక సాంగ్ పెట్టుకొని అదే ఫాస్ట్ వర్షన్ అండ్ స్లో వర్షన్లో తిప్పి కొడితే ఎలా ఉంటుందో అదే ప్లే చేసినట్టు అనిపించింది చాలా సీన్కి. సో దాని తప్పితే ఈ సినిమాలో సాంగ్స్ బాగుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ఇంకా కొంచెం ఎక్కువ వర్క్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. సాయి అభ్యంకర్ వాళ్ళే ఈ సినిమాకి వచ్చిన మ్యూజిక్. సో ఇది తమిళ్లో వాళ్ళకి ఫస్ట్ సినిమా. సో ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈ తర్వాత ఇంకా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. సో ఇది ఒక రూమరే, బట్ అఫీషియల్ కాదు, అన్అఫీషియల్. ఈ సినిమాకి ఏదైతే అల్లు అర్జున్ అట్లీ వాళ్ళ ప్రాజెక్ట్లో రాబోతుందో ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సాయి అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. సో దానిపై మీ యొక్క ఒపీనియన్ ఏదైనా ఉంటే కింద కాన్వర్సేషన్ తెలియజేసుకోండి. ఈ డ్యూడ్ సినిమా వచ్చి థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పచ్చు. సో అది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే ఒక హీరో డెబ్యూట్ ఏదైతే ఒక హీరో వరుసగా హిట్లు కొడతారో వాళ్ళు పెద్ద స్టార్ అవుతారు. కానీ హీరో ప్రదీప్ వాళ్ళ పరంగా చూస్తే లవ్ టుడే వాళ్ళ యొక్క ఫస్ట్ హీరో సినిమా అండ్ హీరోగా చేసిన ఫస్ట్ సినిమా, మన డ్రాగన్, ఇప్పుడు ఈ డ్యూడ్, ఈ 3 సినిమాలు కూడా 100 కోట్ల పైన కలెక్ట్ చేశాయి. సో ఇది చాలా పెద్ద విషయం అనమాట. స్టార్టింగ్ సినిమా నుంచి వరుసగా 3 సినిమాలు హిట్ అవ్వడమే పెద్ద విషయం. సో ఆ 3 సినిమాలు 100 కోట్లు రీచ్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. చాలా రేర్గా జరుగుతుంది ఇలాంటివి. సో హోప్ నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి. ప్రదీప్ వాళ్ళ యొక్క యాక్టింగ్లో, డైరెక్షన్లో అవన్నీ కూడా వాళ్ళకి పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఎంతమంది డ్యూడ్ సినిమాని థియేటర్స్లో చూసారని చెప్పండి. నేనైతే ఈ సినిమాని థియేటర్స్లో చూడలేదు, ఓటీటీలోనే చూసాను రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో. సో థియేటర్స్లో ఎవరైనా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది ఈ సినిమా అని చెప్పండి. అండ్ థియేటర్స్లో ఎవరైనా మిస్ అయి ఉంటే ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది.
సో చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. వన్ టైం వాచబుల్కి వర్త్ అయిన ఫిల్మే ఈ డ్యూడ్. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి. అదేలాగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ చాలా వీడియోస్ ఉంటాయి. వాటన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ. బాయ్.